హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. షార్ట్ వీడియో చూసే వచ్చారా అందరూ? షార్ట్ వీడియో చూస్తారని నేను ఈ లాంగ్ వీడియో కూడా ముందుగానే పోస్ట్ చేస్తున్నా. నేను ఇంటి దగ్గర స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ పాయింట్ దాకా మీకు అందరికీ చూపిస్తాను. మా చీరాల పక్కనున్న స్వర్ణ మా ఊరండి, అది అమ్మ వాళ్ళ ఊరు, అమ్మమ్మ వాళ్ళ ఊరు. స్టార్ట్ అయ్యాం మేము మార్నింగ్ 10 అయింది, అప్పుడు స్టార్ట్ అయిపోయాం మేము. చూసారా ఎలా ఉందో, ఎంట్రింగ్ ఎలా ఉందో చూసారా? పల్లెటూరు చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడో చాలా సంవత్సరాలు అయిపోయింది మేము వెళ్ళి కూడా. మళ్ళీ ఇలా కుదురుతుందని అనుకోలేదు. పోయిన సంవత్సరం నా కూతురు ఓనీలు ఫంక్షన్ జరిగింది, మా వాళ్ళంతా వచ్చారు. ఈ సంవత్సరం మా అన్నయ్య కూతురు ఓనీలు ఫంక్షన్ అనమాట. ఇద్దరు ట్విన్స్. మీరు చూసారు కదా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ షార్ట్లో, వాళ్ళదేనండి ఫంక్షన్. ఆ ఫంక్షన్కి నేను లాంగ్ వీడియో తీశాను. ఇదండి స్వర్ణ, చాలా బాగుంటుంది. ఎంతైనా పల్లెటూరు వాతావరణమే వేరు కదా. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన ఊరు. మళ్ళీ పెళ్ళప్పుడు మళ్ళీ నా కూతురు ఫంక్షన్కి పిలవడానికి వెళ్ళాను. మళ్ళీ అన్నయ్య వాళ్ళ ఫంక్షన్కి వచ్చానన్నమాట. ఇంకా ఇది సెంటర్ అనమాట, స్వర్ణలో సెంటర్. అమ్మవారి గుడి ఎంట్రింగ్లో ఉంటుంది. మేము అలా స్టార్ట్ అయ్యి నెమ్మదిగా ఆటో ఆయన్ని కూడా నెమ్మదిగా వెళ్ళండి అని చెప్పాము. మాకు దగ్గరలో ఉన్న పెద్దమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న చెరువు అది. చిన్నప్పుడు వెళ్ళినప్పుడల్లా దాంట్లో దిగి ఆడుకుంటూ ఉండేవాళ్ళమి. ఆ చెరువు దగ్గర, ఆ చెరువు అన్ని జ్ఞాపకాలు వస్తున్నాయన్నమాట. ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడ ఎవరో ఇల్లు కడుతూ బ్రిక్స్ రాళ్ళు అవన్నీ వేయడం వల్ల నడవాల్సి వచ్చింది. నడుస్తున్నా కానీ ఆ ఎండకి ఎంత నడిచినా కానీ బాగానే ఉందిలేండి. ఎందుకంటే మా వాళ్ళు ఫంక్షన్కి వెళ్తున్నాం కాబట్టి అంత బాగానే ఉంటుంది. చూస్తున్నారు కదా మా పిల్లలు గోల, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేంజ్లో ఉన్నారనమాట. ఎప్పుడు పద 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 నైట్ కూడా నిద్రపోనివ్వలేదు నన్ను. వరుస పెట్టి అందరూ హాయిలు బాయిలు చెప్పుకుంటున్నారు. చూస్తున్నారా, బోట్ కనిపిస్తుందా మీకు? ఫ్లెక్సీ. అన్నయ్య వదిన వాళ్ళిద్దరనమాట. అన్నయ్య వదిన వాళ్ళిద్దరికి 2 ఆడపిల్లలు. చిన్న పాప, పెద్ద పాప. పెద్ద పాపకి 11 ఇయర్స్, చిన్న పాపకి 9 ఇయర్స్. ఇద్దరికి ఒకేసారి ఓనీలు ఇచ్చేస్తున్నారు. చాలా ఎంట్రింగ్లోనే అందరూ ఉన్నారనమాట. మా కీర్తి చెప్తుంది ఎంట్రింగ్లోనే ఉన్నారు అందరూ, వీడియో స్టార్ట్ చేసుకో అని చెప్పి. దానికి తెలియదు నేను ఆల్రెడీ వీడియో స్టార్ట్ చేసేసాను, ఆపాను అనుకుంటుంది అది. అలానే పెట్టానన్నమాట. ఏంటంటే పల్లెటూరులో ఏ వీడియో తీస్తున్నా కానీ విచిత్రంగా చూస్తారనమాట. తినే మా అన్నయ్య, పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి, చిన్న అన్నయ్య అనమాట. పెద్దన్నయ్య కూడా ఉన్నాడు, మీకు చూపిస్తాను, చూసేసేయండి వరుసగా. మా కీర్తి తీసుకుంది ఇంకా ఇక్కడి నుంచి వీడియో. వదినా నువ్వు ముందెళ్ళు, నేను వీడియో తీస్తానని చెప్పి అన్నయ్య హాయ్ చెప్తున్నాడు. పెద్దమ్మ హాయ్ చెప్పమంటుంది, పెద్దమ్మ కూడా. వాళ్ళంతా ఏం చేస్తున్నారు, ఫొటోస్ తీస్తున్నారు అనుకుంటున్నారు. మా పెదనాన్న, మా అమ్మకి మేనమామ, మాకు పెదనాన్న, మా అమ్మమ్మకి తమ్ముడు. చూస్తున్నారు కదా, ఈయన ఇంకొక మావయ్య నాకు. అమ్మ కన్నయ్య, మా అత్త. ఇప్పుడు కనిపించాడు కదా మా మావయ్య, తన వైఫ్ మా అత్త. అందరిని ఆ రోజు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. పెద్ద మావయ్య, మా అత్త లోపల ఉందంట. చాలా సంవత్సరాలు అవుతుంది కలిసి మీట్ అయ్యి. ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాము. మా 2వ మావయ్య. వీళ్ళంతా మా వదినకి అమ్మమ్మలు అట్లా ఆవర్స్ అనమాట. మా వదిన తిను, నా చిట్టి తల్లి. మీకు అందరికి తెలుసు కదా మా చిట్టి తల్లి. మా చిట్టి తల్లిని కూడా చూపించాలి కదా మరి, అందుకని చూపిస్తున్నాను అనమాట. దానికి పాపం ఒక్క పోసేస్తుంది ఆ డ్రెస్ వేసేపటికి.
లోపల పిల్లల్ని రెడీ చేస్తున్నామన్నమాట. హెల్ప్ చేద్దామని వెళ్ళాను. వీడియో తీసుకుంటే నువ్వు వీడియో తీయడానికి వచ్చావా మాకు హెల్ప్ చేయడానికి వచ్చావా అంటున్నారు. ఇంకా మా కీర్తికి ఇచ్చేసానమాట. మా కీర్తికి ఇచ్చేసి రెడీ చేయడం స్టార్ట్ చేశాను. ఒకళ్ళకొకళ్ళు హడావిడి చేసేస్తున్నారు. మా వదిన హాయ్ చెప్తుంది. ఇంకొక వదిన అనమాట అటు సైడ్ ఉన్నది అమ్మమ్మ వాళ్ళు. మా వదిన మదర్. ఆ చిట్టి తల్లిలు ఇద్దరిని చూస్తున్నారు కదా. మా అత్త అటు సైడ్ కనిపించింది. ఇప్పుడు డ్రింక్ తాగుతూ ఉంది కదా మా అత్త అనమాట. ఏసీ వేసుకున్న ఫ్యాన్లు కూడా వేసేసాము. అంత ఒక్కపోసేస్తుంది. మా మామయ్యతో కొంచెంసేపు మీటింగ్ వేసాము అక్కడ. మా పెదనాన్న స్టేజ్ ఎక్కండి అని ఒకటే గొడవ. మామూలుగా లేదు అసలు, అంతా సరదాగా ఉందన్నమాట. చాలా సంవత్సరాలు అయింది అందరినీ కలిసి. మా వదిన వరుస పెట్టి అందరినీ పలకరించేస్తుంది. వచ్చిన వాళ్ళని పలకరించాలి కదా, అందరినీ పలకరిస్తుంది మా వదిన. మా కీర్తి పాపను అటు ఇటు తిప్పుతుందనమాట. అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వరుస పెట్టి సాంగ్స్ వినపడుతున్నాయి. మా బుడ్డది ఒకటే చిందులేస్తుంది. మా చుట్టూ తల్లి గులాబీ పువ్వు బాగుందా? కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. మెసేజ్ మటుకి కంపల్సరీ పెట్టండి. ఓకే. మా పెద్దమ్మ అందరూ హడావిడిగా ఉన్నారు. మా మామయ్య వాళ్ళ అబ్బాయి అభినవ్ అందరూ ఉన్నారనమాట. మా చిట్టి తల్లులు ఇద్దరు రెడీ అయినాక ఎలా ఉన్నారో చూడండి. ఇద్దరు క్యూట్గా ఉన్నారు కదా. నాకైతే చాలా బాగా నచ్చేసారు ఆ లంగావోణీల్లో. అలా చూస్తూ ఉన్నామన్నమాట, 1 by 1 వీడియోస్ తీసుకుంటూ. మా వదిన ఏమి యూట్యూబ్ స్టార్ట్ చేసేసినట్టున్నావుగా అంటుంది. ఫేమస్ పాల తాలికలు అండి. ఆ పాల తాలికలు అక్కడ ఉండేపటికి ప్రాణం లేచి వచ్చింది అసలు. ఎప్పుడెప్పుడు తినాలా అనిపించింది అనమాట. ఈలోపు మా బ్రో రానే వచ్చేసాడు షాప్ నుంచి. వాడు కూడా చిన్న వీడియో క్లిప్ ఇవ్వరా అని చెప్పి అడిగాను అనమాట. ఇంకా అందరం ఫ్యామిలీ పిక్ దిగాము. మా మామయ్య తీస్తూ ఉన్నాడు అప్పుడు ఆ వీడియోని. మామయ్య ఇట్లా తీ అని చెప్తూ ఉన్నాం అనమాట. మా బ్రో అప్పటికి వెళ్ళిపోయాడు. ఫోటో దిగడానికి కూడా లేడు వాడు. షాప్కి టైం అయిపోతుందని వెళ్ళిపోయాడు. చాలా చాలా బాగా చేశారు ఫంక్షన్. పల్లెటూరులో ఫంక్షన్ అంటే మామూలుగా ఉండదు అసలు. మా వదిన హడావిడి పడిపోతుంది అసలు. ఇటు పిల్లల్ని ఇటు పలకరింపులు ఇవన్నీ చూసుకోక. ఇంకా మామూలుగా ఉంటుందంటారా? చూస్తూ ఉండండి వరుస పెట్టి ఎట్లా ఉంటాయో. మా మావయ్య మళ్ళీ రాలేదమ్మా, వీడియో తీసానో లేదో తెలియడం లేదు అని చెప్పి అన్నాడు. మళ్ళీ మా వదినకి చెప్పి మళ్ళీ ఎక్కాం స్టేజ్ మేము పైకి. ఇప్పుడైనా సరిగ్గా తీ మావయ్య అని చెప్పి. అప్పుడు చెయ్యడ్డం పట్టేసినట్టున్నాడు. నేను అట్లానే చూసుకోకుండా అన్నీ పోస్ట్ చేసేసాను. కానీ బాగానే ఉందిలేండి, చూడండి మీరు కూడా. అన్ని విధాల అన్నీ ఎడిటింగ్ చేసుకుంటూ పోతూ ఉంటే ఎట్లాగా చూసేసేయండి మీరు కూడా ప్రతి ఒక్కటి ఎలా ఉన్నామో ఏంటనేది. ఇంతకీ నా శారీ ఎలా బాగుందా లేదా చెప్పండి, కామెంట్లో చెప్పండి. నేను ఎలా ఉన్నానో చెప్పండి. మా చిట్టి తల్లి ఎలా ఉందో చెప్పండి. ఆ ఇద్దరు చిట్టి తల్లులు ఎలా ఉన్నారో చెప్పండి. మా పెదనాన్న మా పెదమ్మ అక్షంతలు వేయడానికి వాళ్ళే వెళ్ళారు. ఈలోపు నా కూతురు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట. నేను వేస్తాను, మా స్కూల్లో డ్యాన్స్ నేర్చుకున్నాను కదా అని చెప్పేసి ఇంటి దగ్గర బాగా వేస్తుంది, అక్కడేమో సిగ్గుపడిపోతుంది.
వద్దులేమ్మా సిగ్గుపడిపోతున్నావు దిగని చెప్పాను. లేదు మా నేను వేస్తాను, వాళ్ళందరూ వేస్తున్నారు కదా నేను వేస్తాను అంది. సరే వెయ్యి నీ ఇష్టం అని చెప్పి అలా నన్ను వీడియో తీ నీ యూట్యూబ్ ఛానల్లో పెట్టు అని చెప్పి అడిగిందనమాట. సరే అట్లానే అని చెప్పాను. ఇంక మా అమ్మాయి నేను వెయ్యను అని చెప్పేసి దిగిపోయింది. కొంతసేపటికి వేసి వేసి అలసిపోయిందని చెప్పి నేను గమ్ముగా అయిపోయాను. చాలేమ్మా ఇంక దిగిపో అని చెప్పాను. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చాలా పర్ఫార్మెన్స్ ఇచ్చింది మా అమ్మాయి. అన్ని పర్ఫార్మెన్స్ ఇస్తుందని నేనైతే అనుకోలేదు. 2 గెంతులు గెంతి కాళ్ళ నొప్పులు అనిద్ది. ఎంతసేపు వేస్తుందో అంతసేపు నువ్వు కెమెరా అట్లా పట్టుకో అంది. చాలా చాలా దిగిపో తల్లి అన్నాను. మా వాడైతే కొంతసేపటికి ఆ కూలర్ అక్కడ పెట్టారు కదా, కూతురుని ఎత్తుకొని అక్కడ కూర్చొని హాయిగా గాలి పీల్చుకుంటున్నాడు. ఇంకా తెలిసిన వాళ్ళందరితోటి సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు మామయ్య వాళ్ళు. నేను అక్కడ భోజనాల దగ్గర ఉన్నాను. అప్పుడు అక్కడి నుంచి లాంగ్ వీడియోగా తీస్తూ ఉన్నానన్నమాట. మామయ్య వాళ్ళంతా స్టేజ్ మీద ఉన్నారు. దగ్గరికి వెళ్ళి తీసేలోపు వాళ్ళు దిగిపోతారేమో అని ఇక్కడ దూరం నుంచే తీశాను. అందరూ వింతగా చూస్తున్నారు నన్ను వీడియో తీస్తుంటే. ఇంకా మా పిల్లలది డ్యాన్స్ క్లాసెస్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ మొదలైపోయినాయి. అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్లో వేసారు. ఆ బుడత అయితే మామూలుగా వేయలేదు అసలు. ఎగురుతూనే ఉంది. ఈ పిల్లలు మొత్తం ఎవరు పనికిరారండి ఆ బుడ్డపిల్ల ముందు. ఎంత యాక్టివ్గా ఎంత ఎనర్జీగా వేస్తుందో అసలు. నాకు బాగా నచ్చేసింది ఆ బుడ్డది. ఒక్కొక్క పర్ఫార్మెన్స్ మీరు చూస్తూ ఉండండి. సాంగ్స్తో సహా ఎంత చక్కగా వేసిందో. నాకు భలే బాగా నచ్చేసింది ఆ బుడ్డది. పాటకు తగ్గట్టు స్టెప్ వేస్తూ వచ్చింది. చూడండి మీరు కూడా. వలస పెట్టేసుకుంటే వెళ్తున్నారనమాట. ఆ టైంకి అందరూ వెళ్ళిపోయారు. చాలామంది డ్రెస్సులు చేంజ్ చేసేసుకొని మొదలు పెట్టేశారు వీళ్ళు. మేము వచ్చేద్దాం అనుకునే లోపల మా అమ్మ డ్యాన్స్లు వేస్తాం, మేము అందరం వేస్తాం అని చెప్పి మా పెదనాన్నేమో సౌండ్స్ ఎక్కువ పెట్టనివ్వడు. చాలా తక్కువ సౌండ్లో డ్యాన్స్లు వేసుకున్నారు పిల్లలు. మా పెదనాన్న అట్లా వెళ్ళడంతో మళ్ళీ వాల్యూమ్ పెంచేస్తూ వచ్చారు. వేస్తూనే ఉన్నారు, నేను తీస్తూనే ఉన్నాను వీడియో. మా పిల్లల పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయో మీరు మెసేజ్లో చెప్పండి. చక్కగా వేశారు కదా మా బుడతలు. కామెంట్లో చెప్పండి, మర్చిపోవద్దు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. నా లాంగ్ వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి. నా శారీ ఎలా ఉందో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెడీ అవటం మీ అందరికి బాగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. 1-2 చీరలు కట్టి మళ్ళీ అది కట్టాను అనమాట. ఈసారి ఏదైనా వీడియో తీసేటప్పుడు స్టార్టింగ్ దగ్గర నుంచి మొత్తం నేను రెడీ అయ్యే దగ్గర నుంచి తీసి మీకు మొత్తం పోస్ట్ చేస్తాను. మనం అక్కడి నుంచి పోస్ట్ చేయలేక మొత్తం రెడీ అయిపోయిన తర్వాత నుంచి పోస్ట్ చేయాల్సి వచ్చింది. ఈ పిల్లలు నన్ను గందరగోళం చేసేస్తారనమాట. ఇప్పుడుది ఒక్కదాన్ని వేయమని చెప్పాను. నువ్వు ఒక్కదాన్ని వేయమ్మా, వాళ్ళందరితో కాదు, నువ్వు ఒక్కదాన్ని వేయి బాగుంటుందని చెప్పి వేస్తూ ఉంది. పాప మధ్యలో ఒకసారి ఏమో వాళ్ళమ్మో వాళ్ళ నాయనమ్మో తెలియదు కానీ వచ్చి దిగిపో వెళ్ళిపోదాం పద, దిష్టి తగులుతుంది పద అని చెప్పేసి అన్నారు. అలిగేసిందనమాట. అలిగేసి ఒక పక్కన కూర్చొని ఏడ్చింది కొంతసేపు దాకా. మా వదిన వరుస పెట్టి సాంగ్స్ పెడుతుంది వాళ్ళకి. దాని డ్యాన్స్ మట్టుకు అందరూ తెగ వీడియోలు తీసుకున్నారు. చక్కగా చేసిందనమాట. ప్రతి ఒక్క పాట లిప్ మూమెంట్ కూడా ఇస్తుంది.
ఇంకా చుట్టుపక్కల పిల్లలు మొత్తం వచ్చేసారండి గ్రూప్ డ్యాన్స్కి. చూసారు కదా ఎలా ఎగురుతున్నారు. మా ఊరు పిల్లలంతా ఎట్లా ఉన్నారు, మా ఊరు పిల్లలంతా డ్యాన్స్ ఎలా చేశారో, ఎలా పర్ఫార్మెన్స్ చేశారో చక్కగా మీరు కామెంట్ రూపంలో పెట్టేసేయండి నాకు. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, మా డ్యాన్స్ వాళ్ళకి బాగా నచ్చిందా అక్క అని చెప్పి కూడా అడుగుతారు. ఎప్పుడు పోస్ట్ చేస్తానా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. నాకే కుదరలేదు. ఇది 13వ తారీఖు తీసిన వీడియో అండి ఇది. ఆ వీడియోని నేను ఎడిట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేప్పటికి ఈ టైం పట్టిందనమాట. సారీ ఏమనుకోవద్దు, మెల్లగా తీశాను. ఏదో అందరితో మాట్లాడుతూ అది కొంచెంసేపు నేను కొంచెంసేపు తీసుకుంటూ వచ్చామన్నమాట. పిల్లలంతా చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. చూడండి, బాగుంది. ఆ గాజువాడ కండక్టర్ స్వామి వేసుకుంటున్నా. మళ్ళీ చూడండి, మళ్ళీ ఏ పాటలు మొదలు పెట్టేశారో. మళ్ళీ గ్రూప్గా అయిపోయింది, మళ్ళీ సింగిల్గా చేశారు, మళ్ళీ డబల్ డ్యాన్స్లు అంటే ఏంటేంటో చేశారు అసలు. వీళ్ళు అడగటం, ఆ పాట పెట్టడం, మళ్ళీ సగంలో ఆపటం, మళ్ళీ ఇంకో పాట పెట్టడం, వరుస పెట్టి ఇదే పని అనమాట. ఇక దిగండమ్మా అంటే స్టేజ్ దిగరే. ఆ పాటలు మోగేంతవరకు మాట్లాడుతూనే ఉన్నారు, ఆటలాడుతూనే ఉన్నారు, డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు. వాటర్ కూడా అడగలేదు. వాటర్ తాగండి అంటే ఆ సాంగ్కి కరెక్ట్గా వాటర్ ఇచ్చడానికి సాంగ్ పెట్టడంతో వాటర్ కూడా అక్కడ పడేసి పరిగెడుతున్నారనమాట. అంత ఇంట్రెస్టింగ్గా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ ఇంట్రెస్ట్ మనం ఎందుకు కాదనాలి. వేయండి అమ్మా, ఎంతసేపు వేస్తారు వేయండి అని చెప్పాను. నా కూతురికి ఏమైందో తెలియదు కానీ ఎగురుతానే ఉంది అసలు. ఎగిరి 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 అసలు బాబోయ్. మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ నాకు ఏదో ఒకటి పెట్టిద్ది అనుకుంటానే ఉన్నాను. కాళ్ళ నొప్పిలో కీళ్ళ నొప్పిలో అంటది.
ఆ పిల్లలు వేస్తున్నారని ఇదేమో నేను వేయకపోతే బాగోదని చెప్పి ఇది తెగ ఫీల్ అయిపోయింది. సరే వేయిపోమ్మా, నీకు ఎట్లా వస్తే అట్లా వేయిపో. కింద నుంచి నన్ను వేయమని చెప్పి అడిగారు. నువ్వు వేస్తూ ఉండి పై నేను డ్యాన్స్ చేస్తానని చెప్పి, నేను డ్యాన్స్ చేస్తూ అంటే ఇంకా వీడియో ఎవరు తీస్తారు, ఇవన్నీ ఎవరు తీయలేరు కదమ్మా అని చెప్పాను. ఈ గ్రీన్ కలర్ ఫ్రాక్ వేసుకున్న పాప అయితే చాలా బాగా చేసిందండి మళ్ళీ డ్యాన్స్. చాలా చక్కగా చేస్తున్నారు పిల్లలంతా, ఎంత ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు అసలు. చక్కగా వీళ్ళకి డ్యాన్స్ నేర్పిస్తే ఎంత బాగా చేస్తారో అసలు. వీళ్ళ పేరెంట్స్ అందరికీ చెప్తున్నానండి, వీళ్ళ ఎంకరేజ్ చేయండి, చాలా చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు. నా కూతురు అప్పటికప్పుడే చేస్తుంది అనమాట వాళ్ళని చూసి. దానికి డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్. నేనే ఎక్కడా జాయిన్ చేయించలేదు, వాళ్ళకి చెప్తున్నాను కానీ నేనే ఎక్కడా జాయిన్ చేయించలేదు. స్టడీ చదువుకోమ్మా ఎందుకులే అని చెప్పి వెనకడిగేస్తూ ఉంటారనమాట. నేను డ్యాన్స్ చేసినప్పుడల్లా చూస్తూ ఉంటుంది, ఇంట్లోనే డ్యాన్స్ నేర్చుకుంటుంది కూడా. నేను ఎట్లా ఫోన్లో చూసి టీవీల్లో చూసి ఎదురుగా పెట్టుకొని ఎలా డ్యాన్సులు చేస్తున్నానో అది కూడా అట్లానే చేస్తుంది అనమాట. బయటికి పంపించాలంటే సరేలే పంపించవచ్చులే, స్టడీ ముందు కావాలి కదా అన్న తీరులో ఆగిపోతున్నాను. కానీ నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. దానికి కూడా అట్లాగే, కాకపోతే కొంచెం బద్ధకం ఉంది. చూడండి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఏం చేస్తారో చూస్తూ ఉండండి. కుర్చీని మాట్లాడబెట్టి
బట్టి బప్పునే ఏ బట్టి కొలోనే ఏ ఉన్నాలయ లైఫ్ సుకునే నైటానా కనబుల భారతియే బ్రైటానా యోసికిర ఉన్న పతియే మండైన పడి మును ఏరటి అழகுல ఉన్న நெஞ்சாலடி வினிக்கு வினாய நெஞ்ச குலுக்கி சிறுக்கி படிய முத்தகலக்கி அழகி ஒவாண்ட பகலக்கி சிறுக்கி ஒராளே நின்ன முழுகி மனசு ஃபுல்லா உன் மேலதான் திரும்பி போன ஒன்னாலதான் திரியிறவும் பின்னாலதான் ஓகே சொல்ல கண்ணாலதான் புதுசா சிந்துமா சிரிச்சா சிந்துமா கனகா காதியம்மா என்னல கண்ண டீலிங் பண்ணாதம்மா குலுக்கி சிலுக்கி படிய முத்தகலக்கி அழகி ஒவாத பகலக்கி சிலுக்கி ஒராளே என்ன முழுங்கி పిల్లని పైన పడుకోబెట్టావా కింద పడుకోబెట్టావా చిన్నవాడు వెళ్ళాడు మన్నిపు ఆడదు కత్తి మీద నిద్రము వాళ్ళదు కొయిలా హై కొయిలా కొయిలా హై కొయిలా పొంగుతున్న పిచ్చితమ ఆగదు దచ్చమంటే చిన్ని కింద చాలదు కొయిలా హై కొయిలా కొయిలా హై కొయిలా నువ్వు లేకపోతే దిక్కు తోచదు చల్లగాలి కూడా ఇటు వీచదు ఇవ్వాలంటే ఎవ్వరికి ఇవ్వదు నిన్ను వదిలికటికి వెళ్ళదు ఊహలకి అందదు నీకు తప్ప ఎవరికి చెందదు కొయిలా హై కొయిలా కొయిలా హై కొయిలా చిక్కనైనా చుక్కలాంటి కొయిలా చిక్కలాంటి ఉక్కలాంటి
ఉందిలే ఉంది బేబీ ఉందిలే నా పేరు ఉందిలే కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కన్ను ఎరుగేసినావు నేను కంటి తంటాడదాన్ని కాదు బాబు ఇలా బతకాలి నేను నన్ను బాబా నేను కంటి తంటాడదాన్ని కాదు బాబు ఇలా బతకాలి నేను రాను బాబా మంచమాడి తోటకాడ కళ్ళతోటి సైగ చేసి మధ్య భూమి చూపించి చెయ్యి పట్టి లాగినావు నేను తండ్రి తండ్రాడదాన్ని కాదు బాబు నీ నంటోడికి సరిదివ్వను బాబా నేను తండ్రి తండ్రాడదాన్ని కాదు బాబు నీ నంటోడికి సరిదివ్వను బాబా నేను తండ్రి తండ్రాడదాన్ని కాదు నాకు రెక్క కూడా నొప్పి వచ్చేసింది అనమాట. వీడియోస్ తీస్తూనే ఉన్నాను నాన్ స్టాప్గా. ఇంకా అయిపోయిందంటే బయలుదేరిపోయాము. ఆటో ఎక్కేసాము. చూస్తున్నారా, సీటింగ్ లేదనమాట, కింద కూర్చోవడం అనమాట ఆటోలో. మాకు అది ఒక్కటే దొరికింది. మా చిట్టుతల్లికి హాయిగా ఉన్నట్టుంది ప్రాణానికి. అలా కూర్చొని వెళ్తుంటే వాళ్ళందరూ బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట. ఎట్టకేళ్ళకి ఫంక్షన్ అయిపోయింది. చక్కగా మళ్ళీ ఆటో ఎక్కేసి ఇంటికి వచ్చేసాము. చూసారు కదా, అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి, కామెంట్ మర్చిపోతూ. ఓకే గాయ్స్, సరేనా? మా చిట్టుతల్లి హాయిగా బొబ్బుంది. ఇంకా అలా 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 సరదాగా ఆ రోజు గడిచిపోయింది. నెక్స్ట్ వీడియో, లాంగ్ వీడియో మళ్ళీ తప్పకుండా తీస్తాను. ఆటో అబ్బాయి సాంగ్స్ పెట్టాడనమాట. ఆ సాంగ్స్ నేను పాడుకుంటూ, నా పిల్లలు పాడుకుంటూ ఉన్నాం అనమాట. తెగ పాడేస్తున్నాను నేను. అప్పుడు దాకా నీరసం అవుతుంది, మళ్ళీ సాంగ్ పెట్టేపటికి పాడేసుకుంటున్నాను. మా కీర్తి నేను అది అడ్డు పాడుతుంది, ఇటు నేను పాడుతున్నాను. ఆటో అబ్బాయి ఇంకొంచెం రేస్ చేశాడనమాట సాంగ్. నా బుడ్డకి నాకు అంత ఎక్కేసింది అనమాట. దానికి కెమెరా అంటే ఎంత ఇష్టమో ముందు వచ్చి కనపడేయాలి. చూసారు కదా, మా జర్నీ అయితే ఇలా జరిగిందనమాట. ఫంక్షన్కి వెళ్ళి తిరిగి రిటర్న్ కూడా అయిపోయాం. మీకు నచ్చితే మటుకి తప్పకుండా మెసేజ్ చేసేసేయండి. ఓకే, బాయ్.